హాయ్ అండి, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మెదురుకునండి. ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న శ్రీ శ్రీనివాస కంచిపట్టు శారీస్ కి వచ్చాము. ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ వీరి సొంత మగ్గాలపై నేయించినవి. బయట 40,000 అలా ఉండే శారీస్ ఇక్కడ 20,000కే ఉంటాయండి. ఈ షాప్ నుండి ముందు ఒక వీడియో చేసాము సిల్క్ మార్క్ సర్టిఫైడ్ గురించి పూర్తిగా వివరించారండి. ఆ వీడియో అందరికీ నచ్చినది. ఇక్కడ పట్టు శారీస్ స్టార్టింగ్ 1,250 రూపాయల నుండే ఉంటాయండి. ఇప్పుడు ఈ వీడియోలో సిల్క్ మార్క్ గురించి, మనం కొన్న పట్టు శారీస్ ప్యూర్ పట్టు కాకపోతే కంప్లైంట్ చేయవచ్చు, నష్టపరిహారం కూడా పొందవచ్చండి. ఇవన్నీ ఈ వీడియోలో వివరించి చెప్పారు. ఇంకా ఇప్పుడు బాగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న రా మ్యాంగో పట్టు గురించి, డూప్లికేట్ అండ్ ప్యూర్ పట్టు గురించి వివరించి చెప్పారండి. మనం శారీస్ కొన్నా కొనకపోయినా పట్టు గురించి ర్యామ్యాంగో సిల్క్ కోట, వ్రింకిల్ క్రేపు, కంచిపట్టు, వెంకటగిరి, బెనారస్ అన్ని రకాల ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్, డూప్లికేట్ పట్టు శారీస్ గురించి వివరించి చెప్పారండి ఈ వీడియోలో. మనం కొన్నప్పుడు అటువంటి చూసి కొనుక్కోవచ్చు, మనం మోసపోకుండా ఉండవచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని పట్టు శారీస్పై డైరెక్ట్ వీవర్స్ ధరలకే సేల్ పెట్టారండి. రాబోయేదంతా పెళ్లిళ్ళ సీజన్ కదండి, ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా ఇక్కడ మనకు నచ్చిన డిజైన్లో పట్టు శారీస్ కస్టమైజ్ కూడా చేసిస్తారండి. ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది. పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. డైలీ అప్డేట్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ వీడియోలో. వీరు షాప్స్కి, షోరూమ్స్కి సప్లై చేస్తారండి. వాళ్ళు ఏ విధంగా ఫోల్డింగ్ కావాలంటే ఆ విధంగా వీళ్ళు ఫోల్డింగ్ చేసిస్తారని చూస్తున్నారు కదండి. ఫోల్డింగ్ ఆ విధంగా చేసిస్తారు. ఇప్పుడు లేట్ చేయకుండా అన్ని రకాల పట్టు శారీస్ గురించి వారు వివరించిన అన్ని వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మాది శ్రీనివాస కంచి శారీస్ అండి, తాడితోట పిఎస్వి కాంప్లెక్స్ పైన మేడ పైన అండి. లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదండి, సిల్క్ మార్క్ గురించి చెప్పామండి. తర్వాత సిల్క్ మార్క్ లో వాట్సాప్ నంబర్ కూడా ఇప్పుడు ఇంకో వీడియో చూసి చెప్పాము, దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా వీవర్స్, డైరెక్ట్ వీవర్స్ రేట్లు అండి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే ఆఫర్స్ అంటున్నారు, షోరూమ్స్ లో 30%, 40% ఆఫర్స్ అంటున్నారు. ఏంటండి ఆఫర్స్ ఏం చేస్తున్నారంటే అండి, ఇదే చీరనే ఇప్పుడు 10,000 కదండి, మేము షోరూమ్ 10,000, 11,000 అలా ఇస్తామండి. వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద ట్యాగ్, మన దగ్గర ట్యాక్స్ ఏమి ఉండవండి. ట్యాక్స్ ఎక్కడ కూడా ఏమి ఉండవండి. ట్యాక్స్ మీద 25,000, 30,000 వేసుకొని దాంట్లో 50% ఇస్తున్నారండి. ఎలాగ అమ్ముకున్నా 15,000, 18,000 అమ్ముతూనే ఉన్నారండి వాళ్ళైనా. కానీ అది కూడా వీవర్స్ ఎగ్జిబిషన్స్ అంటున్నారండి. ఇదొకటి బాగా తగిలించడం ఉండదండి. వీవర్స్ ఎగ్జిబిషన్ అంటే వాళ్ళు కూడా మా ధర్మవరం అలా వెళ్ళి మగ్గాల దగ్గర తీసుకోరండి. అక్కడ ఆసాం దగ్గర తీసుకొని ఏ క్రెడ్కో తెచ్చుకొని దాది 15,000 వేసారనుకోండి, 30,000 వేసి ఒక 5,000 తగ్గించేస్తున్నారండి. వీవర్స్ ప్రైస్ అంటే డైరెక్ట్ గా తయారు చేసి డైరెక్ట్ గా రేట్ గా ఇచ్చేదాన్ని వీవర్ ప్రైస్ అంటారండి. ఇది ప్యూర్ అన్నమాట, సిల్క్ మార్క్ అండి. మొత్తం అన్ని సిల్క్ మార్క్ అండి. ఇదిగోండి అంతా కూడా ఇక్కడ పట్టు బై పట్టు వస్తుందండి, సిల్క్ మార్క్ అన్నమాట పూర్తిగా. ఇవన్నీ కూడా మేము డైరెక్ట్ రేట్ కి ఇచ్చేస్తున్నామండి. వీవర్స్ రేట్ అండి 9,500 రూపాయలకి ఇది ఎనీ ఐటమ్. ఇప్పుడు ఇది ఎనీ శారీ 9,500 రూపాయలకి మంచి ఆఫర్. వీవర్స్ రేట్ అండి, ఇది వీవర్స్ రేట్ అంటే అండి. ముందు ఇప్పుడు ఇవి ఒక్క నెల పోయిందంటే 3 నెలలు పెళ్లి సీజన్ అండి, 3 నెలలు 4 నెలలు పెళ్లి సీజన్ అండి. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ముందుగానే తీసుకుంటాం. బాగుంటుంది. ఇదిగోండి అంతా కూడా వీడియో క్లారిటీగా చూసుకోండి. మీకు ఏదైనా శారీ కావాలంటే ఒకవేళ అంతగా కాల్ చేసి పక్కన పెట్టి నేను వస్తానన్నా కూడా తీసుకోవచ్చు. ఇలా వస్తుంది ప్యూర్ అండి, అన్ని సిల్క్ మార్క్ వస్తాయండి. 9,500. మీరు రాజమండ్రి, హైదరాబాద్ ఎక్కడైనా సరే రేట్ చూసుకొని ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. ఛాలెంజింగ్ రేట్ అండి. వీవర్స్ ప్రైస్ అంటే మేము దీని మీద ట్యాగ్ వేసి 10,000, 12,000, 25,000 చెప్పి దాంట్లో 15,000 ఇచ్చేది అయితే అది కరెక్ట్ కాదండి. మేము అలా చెయ్యం కూడా. అవునండి. మీరు మా సొంత ధర్మవరం అండి, ధర్మవరంలో కూడా రేట్ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చండి. మీరు ధర్మవరంకి వెళ్ళినా కూడా ఈ రేట్ రాదండి. అవునంటారా? ఓకే అండి. అన్ని కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. సిల్క్ మార్క్ అండి. మొత్తం ఇక్కడ మనకి ఉన్న శారీస్ అన్ని కూడా 9,500 9,500 అండి కంప్లీట్ గా. ఇందులో ఇది ఒక 2 శారీస్ ఇంకా హై కాస్ట్ అండి, కానీ 2 శారీస్ ఉన్నాయి కాబట్టి నేను అదే రేట్ గా ఇచ్చేస్తానండి. ఇది డబుల్ కుట్ అంటారండి, గింటెం వార్ప్ అంటామండి. గింటెం వార్ప్. డబుల్ నేతలు, సింగిల్ నేతలు అదే అందరు తెలియక అంటున్నారండి. గింటెం అంటారండి, గంటు పన్ని నేత అంటారు. ఇది కూడా 95 పడుతుందండి. క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ అండి. చాలా మంది ఇవి లంగాలకి చేయించుకున్నారండి. అవునండి, పట్టు లంగాలకి చాలా బాగుంటాయండి. ఇది ప్యూర్ అనమాట. కాకపోతే దీని మీద సిల్క్ మార్క్ వేయమండి. మీకు బయట జరుగుతుందని చెప్పాను కదా, లాస్ట్ టైం చూపించాను, లాస్ట్ వీడియోలో చూపించాను. ఇదనమాట. ఇవేంటంటే మేము క్లోజ్ చేస్తున్నామండి. ఇంకా మేము ఈ క్వాలిటీకి మాత్రం మేము సపోర్ట్ చేయము, మేమైతే తయారు చేయించట్లేదండి. ఇవన్నీ కూడా సేల్ పెట్టేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి. క్లోజ్ చేసి తీసేస్తున్నామండి. ప్యూర్ సేమ్ ప్యూర్ ఇలాగే ఉంటదండి.
కాకపోతే ఇది ప్యూర్ కాదండి. ప్యూర్ కాదండి. షోరూమ్ ప్యూర్ కాదని ఎలాగండి మీరు అనేది ప్యూర్ కాదండి? సిల్క్ మార్క్ ఉండదండి, మీకైతే తెలియదండి. తెలియదు, మాకు తెలియదు. మీరే కాదండి, ఎవ్వరు కూడా కనిపెట్టుకోలేదు. చెప్పాలంటే ఇంకో కొంతమంది షోరూమ్ లో కూడా తెలియదండి. ఇది కూడా ప్యూర్ మాదిరి ఉంటది. ఓకే అండి. ఇది కాల్చినా కూడా బూడిదే అవుతుందండి. ఇది రేషం కోన్ అంటారండి. మొత్తం సిల్క్ మార్క్ బ్రాండ్ పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. సిల్క్ మార్క్ బ్రాండ్ పెట్టాలని ఇది ప్యూర్ అండి. ఏమన్నా తేడా ఉందండి? తేడా మాకేం తెలియట్లేదండి, మీకు తెలుస్తుంది కానీ ప్యూర్. ఓకే అండి. షైనింగ్ కొంచెం తేడా అనిపిస్తుందండి. అసలు వచ్చి చేతితో పట్టుకుంటే తప్ప చీర తెలియదండి. ఇది ఉన్నది మాత్రమే మా దగ్గర, మమ్మల్ని కూడా అడగాల్సిన అవసరం లేదండి. ఇది ఉంటే 100% ప్యూర్ అండ్ లెక్క. ఇది లేకపోతే దీంట్లో కల్తీ ఉందని మీరే డిసైడ్ అవ్వచ్చు. నేను చెప్పక్కర్లేదండి. అది ఇంకా ఇది వచ్చి 75 పడుతుంది. 7,500 రూపాయలు పడుతుందండి. ఛాలెంజ్ రేట్. కావాలంటే ఇందులో ఏదైనా ఫోటో తీసుకుని ఇది ఉంచమన్నా ఉంచుతానండి, ఒకవేళ పంపించమన్నా ఎవరికైనా పంపిస్తాం. కాకపోతే చార్జెస్ కొరియర్ చేస్తాం. కాకపోతే కొరియర్ కి ఎంత అవుతుందో మీరు ఇచ్చుకోవాలి. అందరూ హోల్సేల్, మాది కంచిపట్టు చీరలు హోల్సేల్, కంచిపట్టు చీరలు హోల్సేల్ అంటారండి. ఆ హోల్సేల్ లోనే రేట్లు ఎక్కువ పడిపోతున్నాయి, జనాలు తెలియట్లేదు. మేము మగ్గాలతో, సొంత మగ్గాలతో తయారు చేస్తున్నాం, మా సొంత మగ్గాలు ఉన్నాయి అని చెప్తారండి. ఇందులో ఏం చెప్పండి, నేనైతే ఓపెన్ గా చెప్పేస్తానండి, కష్టం ఒకరిది, ఫలితం ఒకరిదండి. అవునండి. అది పేరేమో మగ్గాల వాళ్ళ పేరు తలుచుకుంటారు, అది నేను ఒప్పుకుంటాను. సొంత మగ్గాలు, మా సొంత మగ్గాలు ఉన్నాయి. నాకు నిజంగా చెప్తానండి, ఇప్పుడు ఇందులో ఉన్నాయండి, ఇందులో కలర్స్ ఏమి ఉండవు. మేము చేయించేవాళ్ళం, లగోడా అంటామండి దీన్ని. అంటే వాడికి మగ్గం వాడితే పాపం, డిజైన్లు వాడివే. మేమేంటంటే జరీ అంతా ఇచ్చి, జరీ పట్టు ఇచ్చి, కూలి ఇచ్చి చేయించేవాళ్ళం. మన ఓన్ క్రియేషన్ ఎలా ఉంటదంటే, ఉన్నాయి కదా మా దగ్గర స్టాకు, నా దగ్గర అన్ని నేను సొంతంగా నేర్చుకున్నట్టు కాదండి, నాకు కొన్నే ఉంటాయి మగ్గాలు. ఇప్పుడు నేను ప్రతి చీర మగ్గం దగ్గర నేయించాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలన్నా. ఎందుకంటే ఒక మగ్గం వేయడానికి 10 లక్షల రూపాయలు అవుతుందండి ఈ రోజుల్లోనే. ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇలాగనమాట. ఇలా ఒకే డిజైన్ లో, ఒకే కలర్ లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది మన కాంట్రాస్ట్, ఇది సెల్ఫ్ అండి. ఒక కస్టమర్ సేమ్ డిజైన్ కదండి, ఒకటే ఫ్యామిలీ అండి. ఒక ఆమెకేమో ఇలాగా కాంట్రాస్ట్ కావాలన్నారు, ఇంకొక అమ్మాయికేమో సెల్ఫ్ కావాలన్నారు. సేమ్ డిజైన్ ఇలా మేము చేసిందండి. ఓకే అండి. ఇది ఓన్ అంటే వాళ్ళ ఆర్డర్ ఇస్తే మీరు చేయించిందండి. ఇది కస్టమైజ్ అండి. ఓకే అండి. ఇది మనం రెగ్యులర్ గా అమ్మేది కాదు. ఇదే సెకండ్ పీస్. ఇప్పుడు మేము చెప్పకూడదు, యాక్చువల్ వాళ్ళు ఫీల్ అవుతారు కస్టమర్ వాళ్ళు. ఇది యాక్చువల్ వీడియో కూడా చేయమండి. ఇది కస్టమైజ్ అంటే ఇది ఒకే ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ మారుతాయండి. ఇవన్నీ ఇవ్వండి. అవునండి. ఇది మన ఓన్ మగ్గాలంటే ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారంటే, మా ధర్మవరం వెళ్ళి షాప్ లలో కొనుక్కొని మా ఓన్ మగ్గాలంట. ఓన్ మగ్గాలు అందరికీ ఉండవండి. ఇంత మగ్గాలంటే అండి జరీ, పట్టు, డిజైన్ అన్ని మనమే. ఇప్పుడు కస్టమైజ్ ఎవరు చేస్తారండి షోరూమ్ లో? ఎవరు చేయరు. ఇప్పుడు దీన్ని ఏమంటారు తెలుసా అండి, ఇప్పుడు కొత్తగా షోరూమ్ లోనే ప్లాటినం జరీ అంటున్నారండి. ప్లాటినం గ్రామ్ ఎంతండి? ప్లాటినం బంగారం మీద 3-4 రెట్లు ఎక్కువ ఉంటది. అవునండి. ఈ చీర ప్లాటినం లో తయారైందంటే ఇప్పుడు 10 లక్షలు అయిపోద్దండి. అంత ఫేక్ అండ్ ఫేక్ జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా. ఇంత ఓపెన్ గా ఎవ్వరు చెప్పి ఇవ్వరండి. ఇది మన దగ్గర ఎప్పుడు స్టాక్, రెడీ స్టాక్ కూడా ఉండవండి. అవి ఏంటంటే ఎవరన్నా కస్టమర్ ఇది ఉందండి, ఈ పీస్ ఉందా, ఈ పీసు 2 తయారవుతాయండి. ఒకటి మేము కస్టమర్ కి ఇస్తాము, ఇంకోటి మా దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. మేము స్టాక్ కూడా ఎక్కువ పెట్టుకోమండి. ఈ చీర తయారు చేసాం. సేమ్ చీర మీకు కంచిలోనే, కంచి అంటారు. కస్టమర్ ఊరికి పాడైపోతున్నాడు అని చెప్పాలంటే. అవునండి. ఏం తేడా చెప్పండి. 2,800. ఈ కాస్ట్ చెప్పకూడదు. ప్యూర్ సిల్క్ మార్క్ ఇలా తయారైపోతుందండి. సేమ్ తెలిసిపోతుందా? వీడియోలో చూసే వాళ్ళకి 2 ఒకటే ఉన్నాయి కదా, రేట్ ఏంటి అంత తేడా ఉంది అంటారు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టే వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్, వాళ్ళకి కావాల్సిన డిజైన్ చేయించుకుంటున్నారండి. ఇప్పుడు చాలా మంది మీకు హైదరాబాద్ కానీ మాకు మన చేసిన వీడియో కాల్స్ కానీ చాలా మంది వెరైటీ నాకు చేసి ఇస్తానని అడుగుతున్నారండి. కలర్, డిజైన్ వచ్చి చాలా మంది చూసుకున్నారు కూడా అండి. అలా దాంట్లో కొన్ని ఉన్నాయి. కస్టమైజ్ సారీ సూపర్ గా ఉందండి. యాక్చువల్ గా ఒక కస్టమర్ ఒక చీర వేరే హైదరాబాద్ లో కొనుక్కున్నారంటే చాలా అమౌంట్ వేసారు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. ఇలా వచ్చింది కదండి. అవునండి. వెనకాతల పోగులు వచ్చాయి, నాకు ఇలా వద్దండి. వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి కొనుక్కున్నారు. ఇదిగోండి, పోగులు రాకోకుండా నేను తయారు చేసిందండి. క్లియర్ గా పోగులు వచ్చిందండి. పోగులు వచ్చిందని అది పవర్లూమ్ శారీ అండి. నాకు మళ్ళీ అమ్మాయి వద్దు, నాకు వద్దు, అలా వద్దు, నచ్చట్లేదని చెప్పేసి కంటిన్యూ కదా ఇన్బుల్ట్ చేసామన్నమాట. లోపలికే కలిసిపోయేలాగా తయారు చేసింది. వీవర్స్ టెక్నిక్ అంటే ఇదంటారు. ఇది కూడా తెలియదండి. మాకు సొంత మగ్గాలు ఉన్నాయి, మాకు సొంత మగ్గాలు ఉన్నాయి. అదొక్క పదం పట్టుకొని అందరూ చెప్తున్నారండి. మగ్గం నేసి ఎవ్వరు చేయలేదు, చూపించలేరండి. సొంత మగ్గం
ఇలా బ్లౌజ్ డిజైన్ అండి. ఓకే అండి. బ్యాక్ ఇది ఇప్పుడు బ్యాక్ కూడా అసలు ఫుల్ కంఫర్ట్ అండి. అవునండి. ఇది కస్టమైజ్ అండి. మీకు నార్మల్ గా ఏమవుతుంది అంటే ఇక్కడంతా కూడా ఈ గ్యాప్ లో అంతా పోగులు వస్తాయండి. పోగులు వస్తాయి లోపల రాకోకుండా మనం వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇచ్చింది అనమాట. ఓకే అండి. పళ్ళు రిచ్ పళ్ళు బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. అలా కస్టమైజ్డ్ చెయ్యాలంటే మీరు చేస్తారు, మీ దగ్గర శాంపిల్ శారీస్ ఉంటాయి వాళ్ళే కాదండి, మన దగ్గర ఉంటాయి చాలా ఉంటాయి. కాకపోతే దాని అమౌంట్ కి మీరు భరించే. అవునవునండి. అది ఇప్పుడు ఈ శారీ మామూలుగా మార్కెట్ లో క్వాలిటీని బట్టి ఉంటాయండి. ఒకడు ఏదో రేట్ అమ్మేసుకుంటే కొంచెం మిక్స్. ఇప్పుడు సేమ్ మీరు చూపించిన శారీ లాంటిది అండి? సేమ్ అండి, ఒకటే ఫ్యామిలీకి 4 ఒకటే ఫ్యామిలీకేనండి. ఈ 4 శారీస్ అండి. ఒక పీస్ కంటే కస్టమైజ్ మీకు డబుల్ త్రిబుల్ అయిపోద్దండి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఈ పువ్వు ఉందండి, ఈ పువ్వులో గ్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది డబుల్ కార్డ్ అంటారు అనమాట. డబుల్ కార్డ్ 4Kలు 4Dలు 3Dలు కాదండి, డబుల్ కార్డ్ అంటారు. డబుల్ కార్డ్. దీనికి కూడా సేమ్ అండి, ఒకటే బార్డర్. అవునండి. గ్రీన్ వచ్చింది, రెడ్ మీద గ్రీన్ మిక్స్ చేస్తాం అనమాట. చీర మాత్రం చాలా లైట్ వెయిట్ అండి. ఓ సూపర్ అదిరిపోయిందండి సారీ. ఓకే అండి. ఈ చీరలు ఆఫర్లు ఇవ్వమనండి ఎవరైనా కానీ. ఇలాంటి శారీస్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఓకే అండి. ఆఫర్స్ ఇవ్వమనండి ఎవ్వరు ఇవ్వరండి. సరుకు దొరకడమే కష్టం అండి. అలాంటిది ఆఫర్లు ఇవ్వలేదు. ఒకటే ఫ్యామిలీకి 4 ఫ్యామిలీకి ఒక 1 మంత్ పట్టిందండి ఇవన్నీ చేసి డైయింగ్ చేసి ఇవ్వడానికి. తయారు చేయడానికి మాకు 1 మంత్ పడదండి. కాకపోతే వీళ్ళకి ఇన్బుల్ట్ ఇలా కావాలని చేయడానికి డిజైన్ సెట్ చేసుకోవడానికి ఒక 1 మంత్ పట్టిందండి. అంతే తేడా. తయారు చేయడానికి అయితే చీరకంతా కలిపి ఒక 4 days లో చేస్తారు. ఇంకా బాగా నేస్తే 3 days లో నేస్తారండి. ఇప్పుడు వీటిని ఏమంటున్నారంటే ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చినా కూడా దీనికి 2 months 3 months అంటారండి. అంత పడదు. కాకపోతే ఈ డిజైన్ చేసుకోవడానికి రంగులు సెట్ చేసి 4 చీరలు కాబట్టి ఒకటే మగ్గంలో సెట్ చేసాం కాబట్టి ఆ కాస్ట్ కి వాళ్ళకి అలా వచ్చిందండి. ఒక చీరకైతే రేటు పెరుగుతుందండి. మెయిన్ ఏంటంటే డిజైన్ సెట్ చేసుకోవడానికి మనకు అవుతుందండి. చాలా లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ వచ్చిందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, మా అమ్మాయి లైట్ బరువు కట్టలేదండి, లైట్ వెయిట్ కావాలి. కానీ అలా అడుగుతున్నారు కదండి, ఏమండి ఒరిజినల్ సెట్ కావాలని లైట్ వెయిట్ అడగకూడదండి. ఏం చేస్తామండి? నన్ను అడిగితే నేను అదే చెప్తానండి, పట్టు ఒరిజినల్ పట్టు కావాలి అంటే లైట్ వెయిట్ అడగకూడదండి. అడగకూడదండి. ఏం చేస్తున్నారంటే మా అమ్మాయి కట్టలేదండి బాబు, లైట్ వెయిట్ కావాలి, అప్పుడు ఒరిజినల్ పట్టు అడగకూడదండి. అంతే కదండి. ఒరిజినల్ పట్టు కావాలన్నప్పుడు లైట్ వెయిట్ అడగకూడదండి, లైట్ వెయిట్ కావాలన్నప్పుడు ఒరిజినల్ పట్టు అడగకూడదండి. ఇది ఒక ఐటమ్ అండి. ఇది ఫుల్ మిక్స్ లోనే క్వాలిటీలు అండి. ఇవన్నీ ఒకటే కదండి. ఇవన్నీ అవునండి. ఆఫర్లు పెట్టుకున్న వాళ్ళకి ఈ క్వాలిటీ ఇస్తాం. రెండు ఒకటే సేమ్ ఉన్నాయా? ఏమైనా తేడా ఉందండి? తేడా ఏం లేదండి, రెండు ఒకలాగే ఉన్నాయండి. ఒకటే అనుకుంటున్నానండి. సేమ్ డిజైన్, బార్డర్ చేంజ్ అవుతుందండి, డిజైన్ ఒకటి. ఇదే చూసుకుంటారు జనాలు. అవునండి. డూప్లికేట్ లో మంచి క్వాలిటీ ఏమండి. ఇదిగోండి డూప్లికేట్ లో తక్కువ క్వాలిటీ. ఇది వచ్చేసరికి 4800, 3900 నుంచి 4800 అలా ఉంటదండి. అమ్ముకునే వాళ్ళకి కొంచెం దీనికన్నా మంచి షేనింగ్ తెలిసిపోతుంది కదండి. ఇది కొంచెం మంచి క్వాలిటీ అండి. దీంట్లో కూడా కల్తీ అండి. ఇది సేమ్ డూప్లికేట్ లోనే మంచి క్వాలిటీ, తెలియదండి. ఒకటే డిజైన్ అండి. పళ్ళు కూడా సేమ్ పళ్ళు వస్తుందండి. అందుకే ఆన్లైన్ లో మమ్మల్ని అడిగినా మేము ఎవరికి చూపించమన్నమాట అండి. అందరు చాలా మంది ఫోటో, ఇప్పుడు మన వీడియో చేసామండి, ఆన్లైన్ లో ఫోటోలు పెట్టండి అంటారు. ఫోటోలు పెట్టిన తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎవరు దాన్ని రెస్పాండ్ ఎవరు కూడా. షాప్ వచ్చి చూసుకోండి అంటే కానీ నమ్మకం మీద ఒక్కటి తెప్పించుకోండి అంటాను, కానీ అది కూడా చేయరండి. ఏమైనా తేడా ఉందండి? లేదండి అసలు. ఇది తక్కువ క్వాలిటీ అండి, ఇది మంచి క్వాలిటీ. అంటే డూప్లికేట్ లో కూడా రకాలు వచ్చినాయండి. దొంగల్లో మంచి దొంగ అండి. అదండి అంతే. అలాగే ఉందండి. అది మంచి క్వాలిటీ, మంచి దొంగ, ఇది చెడ్డ దొంగ. అంతే తేడా అండి. ఇది పళ్ళు సేమ్. ఏం తేడా ఉందా? లేదండి, తేడా ఏం లేదండి. ఇది చాలా మందికి ఆఫర్లు పెట్టుకోవడానికి కానీ ఇంకోటి కానీ ఇది సప్లై చేస్తాం అన్నమాట. మంచి క్వాలిటీ ప్యూర్ ఫీల్ కావాలంటే ప్యూర్ లా ఉంటది, అంతే కానీ ప్యూర్ ఫీల్ ఉంటది అంతే, ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఇవే అందరూ మా సొంత మగ్గాలు అని చెప్పి అమ్మేదంతా ఇవేనండి. ఇది తయారీ వచ్చి సెమీ కంచిపట్టు అని చెప్పి అమ్ముతుంటారండి. సెమీ కంచిపట్టు యాక్చువల్ గా సెమీ కంచిపట్టు అంటే పట్టులో సగం పట్టు ఉండాలండి. కావాలంటే గూగుల్లో కూడా కొట్టి చూస్తే సెమీ అంటే ఏంటో గూగుల్ తల్లి కూడా చెప్పేస్తుందండి. సెమీ అంటే సగం పట్టు ఉండాలి. అసలు ఇట్లా అస్సలు 100% పట్టు. ఇది ధర్మవరం కాదు, కర్ణాటక తయారీ అండి. నేను ఊరి పేరు కూడా చెప్పంటే చెప్తాను, కానీ ఈ షోరూమ్ వాళ్ళు కొంతమంది మాకు కాల్ చేసి ఎలా చెప్పేస్తే ఎలాగనే చెప్పేస్తారండి. మీరు డైరెక్ట్ గా ఊరి పేర్లు చెప్పేస్తే ఎలాగా, దాని మెటీరియల్ చెప్పేస్తే ఎలాగంటే చాలా మంది కాల్స్ చేసి అన్నారు. అది నా ఇష్టం, నేను ఓపెన్ గా అమ్ముతానని చెప్పి. ఇష్టమైతే కొనుక్కోవచ్చు. మీ దగ్గర సిల్క్ మార్క్ సర్టిఫైడ్, సిల్క్ మార్క్ అన్ని ఉన్నాయి కాబట్టి ఏది ఎక్కడో ఏంటి చెప్పేది. మా సిల్క్ మార్క్ ఇప్పుడు సిల్క్ మార్క్ అనేది ఇట్లా స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేసిన తర్వాత దీంట్లో మోసం జరిగింది అన్నప్పుడు, అంటే లాస్ట్ టైం నేను చెప్పలేదు అనమాట,
స్కాన్ చేసిన తర్వాత ఏ షాప్ అయితే వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారో కన్సర్వేషన్ వచ్చింది కదండి. ఇప్పుడు దాంట్లో మేము ఏదైనా సరే పాలిస్టర్ కానీ ఏదైనా సంథింగ్ పట్టు కాకుండా వేరే మెటీరియల్ ఏదైనా కలిపామని ఎవరైనా అనుభవం ఉంటారు కదండి, తెలిసిన వాళ్ళు డౌట్ ఉంది అని అన్నారు అనుకోండి, సపోజ్ మీరు డైరెక్ట్ గా ఈ నంబర్ కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. ఇది మాది కాదండి, ఇవి లేదండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, సిల్క్ మార్క్ ఈమెయిల్ ఐడి మెయిల్ అయినా మీరు చేయొచ్చు. వాళ్ళది వెబ్సైట్ అండి, ఇక్కడ మన డిస్ట్రిక్ట్ వాళ్ళది అనమాట, కాకినాడ. ఈ నంబర్ చేశారు అనుకోండి, మిమ్మల్ని కంప్లైంట్ తీసుకుంటారండి. కంప్లైంట్ తీసుకుని మళ్ళీ మా షాప్ కి వచ్చి చెక్ చేస్తారండి. ఏదైనా దీంట్లో ఫ్రాడ్ జరిగింది అనుకోండి, సపోజ్ మేము తెలియకో ఇలాంటి ఏదైనా చేసామనుకోండి, లేదంటే తెలిసే చేసామనుకోండి, మా మీద కస్టమర్ కంప్లైంట్ చేయొచ్చు, కేసు కూడా పెట్టచ్చు. దీని వల్ల మీకు గవర్నమెంట్ నుంచే డబ్బు వస్తుంది అనమాట. అంటే మీరు నష్టపరిహారం మేము ఇవ్వం, మేమే ఇస్తాం, మేమే కడతాం. మేము ఇలా ఫ్రాడ్ చేసినందుకు గవర్నమెంట్ ఇలా ఇదిగోండి. అందువల్ల ఎవరు కూడా దీన్ని ఇలా స్టిక్ చేసి అమ్మడం లేదండి, ఇలా పెట్టి మాది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటున్నారు. అదే చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇవన్నీ రా మ్యాంగో అండి, రామ్యాంగో, ఒరిజినల్ రామ్యాంగో అండి. ఓకే అండి. బయట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవ్వండి. ఇది కూడా రామ్యాంగో అయిపోయింది. ఇది కూడా రామ్యాంగో. సిల్క్ మార్క్ ఉంది కదండి, సిల్క్ మార్క్ ఉందండి. ఇప్పుడు దీన్ని కూడా రామ్యాంగో అని అమ్మేస్తున్నారు. బ్యాక్ చూడండి, పోగులు ఉన్నాయండి. ఈ ఆన్లైన్ లో తెచ్చుకుంటున్నారు కానీ ఇది దీంట్లో కూడా డూప్లికేట్ వచ్చిందండి. సెమీ రామ్యాంగో అనేసి, దాని రామ్యాంగో అంటారు అసలు యాక్చువల్ గా, అది సెమీ రామ్యాంగో అని చెప్పేసి అది వచ్చి 1500 నుంచి 2500 ఉంటదండి. ఫీల్ ఇలా ఉంటుంది, పాలిస్టర్ మిక్స్ అనమాట. బుట్ట అంతా ఇలాగే వస్తుందండి, పైన థ్రెడ్ వచ్చేస్తుంది కదండి, చెంకి అండి. ఇదంతా ఇది పట్టుకుంటే రెండు ఫీల్ ఒకలా ఉంటది కానీ క్వాలిటీ తెలిసిపోతుందండి. ఇది ఒరిజినల్ అనమాట. ఇది టర్నింగ్ బార్డర్, ఇక్కడంతా టర్నింగ్ ఉంటదండి. ఇదంతా పవర్ లూమ్ అండి. ఇక్కడ గ్యాప్లు చూసారా, అవునండి, పోగులు ఇలాగా బార్డర్ పైన ఇలా వచ్చింది కదా, ఇది ఒరిజినల్ గా చేత్తో కుట్టింది అనమాట. ఇది గ్యాప్ లేదు, టెంపుల్ గా పోగులు ఉండవు. స్టిచ్చింగ్ చేసింది, క్లోజ్ అయిపోయిందండి. ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ చేసింది అనమాట, ఇలాగా. అది ఇదేం చేశారంటే కటింగ్ చేశారండి, ట్రిమ్మింగ్ చేసింది, మిషన్ మీద ట్రిమ్మింగ్ చేసింది అన్నమాట. ఇదే రామ్యాంగో అనేసి అందరూ చాలా మంది అడుగుతున్నారండి, తక్కువ దొరికేస్తున్నాయి. వాళ్ళు వేసిన దానికి కూలే 8000 రూపాయలు పైన ఇస్తున్నారండి కూలీ. మీకు 8000కి ఇచ్చి అమ్మేస్తున్నారు బయట. ఇది వచ్చి 6900 ఆ రేంజ్ లో వస్తుంది అనమాట. ఇది పవర్ లూమ్ రామ్యాంగో కానీ డూప్లికేట్ రామ్యాంగో, ప్యూర్ పట్టే. ఇదిగోండి, ప్యూర్ పట్టే కానీ ఒరిజినల్ కాదు. అంటే ఈ రాంగో మెటీరియల్ ఇది ఒకటే అండి, కానీ ఒరిజినల్ హ్యాండ్లూమ్ కాదు. ఇది కూడా రామ్యాంగోలో చిన్న బార్డర్ అండి. పవర్ లూమ్ వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ అండి. రామ్యాంగోలో ఇది హ్యాండ్లూమ్. ఇది కంచి జరీ అండి. దీంట్లో కూడా జరీని బట్టి కాస్ట్ ఉంటదండి. ఇది ఒక చిన్న బార్డర్ ఒక కాస్ట్ ఉంటదండి. రామ్యాంగో తయారీ బెనారస్ అన్నారు కదా, మొత్తం బెనారస్. ఇది బెనారస్ అండి. చాలా మంది మాకు వాళ్ళ తక్కువ ఇచ్చారు, వీళ్ళు తక్కువ ఇచ్చారు, చాలా మంది అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇది బెనారస్ జరీ అండి, అది కంచి జరీ అండి. ఈ జరీ కొద్ది వెయిట్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ జరీ అండి. మనకి కామన్ గా బెనారస్ జరీ అంటేనే వెయిట్ వస్తుందండి. అవునండి. కంచి జరీ అనేసరికి ఇదండి, ఇది వెయిట్ తక్కువ వస్తుంది. కంచి జరీ మనకి వెయిట్ తక్కువ వస్తుంది. ఇది కంచి జరీ అండి. ఇదిగోండి, ఇది కొంచెం నైస్ గా ఉంటదండి. బెనారస్ ది లాగ్ వచ్చి తెలిసిపోద్దండి. ఈ గ్లేజింగ్ వేరే అనమాట. అవునండి. రామ్యాంగోలో 1, 2, 3 అలా 3 క్వాలిటీ జరీలు ఉంటాయండి. దాన్ని బట్టి దీని ధర ఉంటది కదండి. రామ్యాంగో అన్నది ప్రతిదీ ఒకటే రేటే ఉండదండి. ఇప్పుడు పెద్ద బార్డర్ ఉందండి. ఇప్పుడు మీరు చూపించిన ఈ 3 కూడా 3 రకాలు అన్నారు కదా, ఈ 3 హ్యాండ్లూమే కదండి. 3 హ్యాండ్లూమ్, పక్క హ్యాండ్లూమ్. ఇదిగోండి, ఈ గ్యాప్ కి మళ్ళీ కన్నాలు. ఇది పెద్ద బార్డర్ ఒక కాస్ట్ ఉంటదండి. ఈ జరీ ఒక కాస్ట్ ఉంటదండి. ఈ జరీ ఒక కాస్ట్ ఉంటదండి. ఈ చిన్న బార్డర్ లో ఫ్లాట్ జరీ ఒక కాస్ట్ ఉంటదండి. తర్వాత ఈ బెనారస్ లో ఈ జరీ ఒక కాస్ట్ ఉంటదండి. ఈ జరీ ఒక కాస్ట్ ఉంటుంది. యాక్చువల్ గా జనాలు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు, ఇవన్నీ ఒకేలా కనిపిస్తా తెలీదండి. అంటే మనకి దాంట్లో యూజ్ చేసి జరీని బట్టి ఉంటదండి. ఎక్కువ జరీ పెడితే ఎక్కువ కాస్ట్ అని, తక్కువ జరీ పెడితే. దీనికి ఏం చేశారు చూడండి, ఇక్కడ కంచి జరీ పెట్టాడు, ఇక్కడ బెనారస్ జరీ పెట్టారండి. చూడండి, ఇది బెనారస్ జరీ అండి. అవునండి. ఇక్కడేమో కంచి జరీ అండి. కంచి జరీ. ఇప్పుడు ఇది వేరే కాస్ట్ ఉంటది. ఇవన్నీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరైనా. అయినా వీళ్ళు కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అంత చేయరు కదండి. చిన్న షాప్ ఏముందండి, నాకే తెలియని విషయాలు ఇన్ని వీడియోలు చేశానండి. కూడా తెలుసుకోవాలి, మా పిల్లల మ్యారేజెస్ కి తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నాను మీ శారీస్ వల్ల. అసలు పట్టులో ఏంటి మ్యారేజ్ అనే కాదండి, రామ్యాంగో నేను తీసుకుంటా అండి. తీసుకుని నాకు తెలుస్తుంది కదండి. బరువు ఉందండి అది? అసలు బరువు లేదండి. మరి హెవీ డిజైన్ ఉందా? అది బరువు ఉంటదండి, దానికన్నా ఇది బరువు తక్కువ.
దానికంటే ఇది బరువు తక్కువ ఉందండి. అవును. ఏంటి తేడా అంటే ఇది బెనారస్ జరీ, దీన్ని మనం ఐరన్ చేసినా కూడా ఇది బ్లాక్ అవ్వదు తొందరగా. మనం కంచి జరీ ఏంటంటే ఐరన్ చేయకూడదు. అవును, అది కరెక్ట్ అండి. ఐరన్ చేస్తే పైన ఉన్న ఈ జరీ లేయర్ మీద లేయర్ ఉంటది, ఇదంతా లేయర్ అండి అంతే, జరీ కోటెడ్ ఇది పోతది. అందుకే బెనారస్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ జరీ అంటారు దాన్ని. బెనారస్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ అండి. బార్డర్ స్టిచ్చింగ్ అండి, ఇదో కాస్ట్ ఉంటదండి. ఈ స్టిచ్చింగ్ లేని ఇదో కాస్ట్ ఉంటదండి. ఇవన్నీ స్టిచ్చింగ్ బార్డర్లే, టర్నింగ్ బార్డర్స్ అంటారు. ఇప్పుడు ఇలాంటి శారీస్ కి బయట ఏం చేస్తున్నారంటే ఇలా ఉంటాయండి స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ ని యాక్చువల్ గా అయితే స్టిక్ చేయాలి, స్టిక్ చేయరండి. మాది సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇప్పుడు ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటండి. అలా పైన చూపించి అలా పెట్టేసి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటున్నారండి. మీకు వచ్చేటప్పుడు ఇది రాదు. ప్రతి చీరకి ఇది ఒరిజినల్ అయితే అండి, హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు అయితే, హ్యాండ్లూమ్ అయినా పవర్లూమ్ అయినా ఒరిజినల్ పట్టు అయితే ఈ స్టిక్ ని తీసి దీనికి అంటించాలండి. మరి అంటించారు కదండి ఎవరని, ఎక్కడ చూసారు మీరు? ఎక్కడ చేయరండి. ఇది ఒకటండి ఫ్రాడ్ అనేది. తర్వాత ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇందులో 100% ప్యూర్ కాదు. మేము ఏదో చిన్న క్వాలిటీ పట్టులోనే ఉంటది, చిన్నది మిక్స్ చేస్తాం అనమాట. 100% ప్యూర్ కాదు. ఇది ఇప్పుడు ఇదంతా హ్యాండ్లూమ్ అండి, ధర్మవరం. నేను అందుకే చెప్పేదండి, ఎవరైనా కానీ నేను ఇట్లా ఫోటోలు పెట్టినా కానీ ఆన్లైన్ చేసినా కూడా ఎవరికి ఏం అర్థం కాదు. ఇదొక క్వాలిటీ ఉంది, ఇదొక క్వాలిటీ ఉంది, అదొక క్వాలిటీ ఉంది. స్టార్టింగ్ నుంచి చిన్న బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చిన్న బార్డర్, మీడియం, లాంగ్, పెద్ద లాంగ్, చెక్స్ అలా ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. ఇది ప్యూర్ టు ప్యూర్ అండి, ఇది 100% ప్యూర్ అండి. సిల్క్ మార్క్ మేము వేసారు కదండి, ఇది ప్యూర్. మిక్స్ హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ లో ప్యూర్ కాదండి, ప్యూర్ పట్టు కాదండి. ఏమన్నా తేడా ఉందండి దీనికి? లేదండి, తేడా లేదండి. అవునండి, అది ప్యూర్ పట్టులో వచ్చిందండి. ఏంటంటే క్వాలిటీ ఇది ఇది సోన్స్ అని చెప్పేస్తారు. అదేండి, కావాల్సితే జెన్యూన్ గా ఇది క్వాలిటీ తీసుకోవచ్చు. ఓకే అండి, లేదంటే మానేయచ్చు అనమాట. మన బడ్జెట్ ని బట్టి చూసుకోవడమే అనమాట. ఫ్రాంక్ గా చెప్పేస్తాం అనమాట. ఇప్పుడు మనకి కాస్ట్ ఎంత పడవచ్చు అండి? ఇది ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటాయండి. మేము ఒక్కొక్క కాస్ట్ చెప్పాలంటే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టిన కాస్ట్ లో ఒక్కొక్కటి ఒక రేట్ అండి. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉండొచ్చండి? 6,500, 5,500 అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో ఇంకా పవర్ లూమ్ శారీ ఉందండి. సేమ్ శారీ పవర్ లూమ్ లో అయితే 3,970 అండి. అలా కూడా ఉన్నాయన్నమాట. ఇది ప్యూర్ సిల్క్ మార్క్ అండి. ఇదంతా మిక్స్ చూడండి ఎలాగా చుట్టుపోతుంది. అవునండి, పీస్ వచ్చింది. పీస్ వచ్చేస్తుంది లాగుతుంటే. అవునండి, పట్టు ఇలా రాదన్నమాట. ప్లస్ దీనికి ఇంకొకటి ఇది ఒకటి ఉంది ప్రూఫ్ కి. ఇది మెల్ట్ చేస్తే ఇది మనకు వెంట్రుక ఎలా కాలిపోతుంది అలా కమురుపోతుంది అనమాట. పట్టు అనుకోండి మన బూడిదైపోతుంది, ఇలా నొక్కగానే బూడిదైపోతుంది. ఇది బూడిదవ్వదు, ఉండ కింద ఉండిపోతుంది. ఇది రా మ్యాంగోలో కోట అండి. రా మ్యాంగో ఎవరు చూసుండ్రు, రా మ్యాంగోలో కోట అండి. ప్యూర్ అనమాట. ఇవ్వండి, మీకు ఎప్పుడు కూడా కోటాకి బ్లౌజ్ కూడా మనకు కోట వస్తుంది కదా, అలా రాదు. బ్లౌజ్ వచ్చేసరికి మనకు నార్మల్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది అండి. అంతా వీవింగ్ లోనే వస్తుంది. పళ్ళు దగ్గర నుంచి అంతా వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ అంతా కూడా కోట వస్తుంది. పళ్ళు దగ్గర నుంచి వీవింగ్ అనేది మారుతుంది అంతే. ఇది ప్యూర్ కోట అండి. ప్యూర్ కోటలో రా మ్యాంగోలో ప్యూర్ కోట. ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. సిల్క్ మార్క్ అండి, సిల్క్ మార్క్ సర్టిఫైడ్. దీంట్లో తక్కువ కూడా ఉందండి. అది బెనారస్ కదండి, ఇది మన సౌత్ అనమాట. జరి అంతా కూడా కంచి జరి అండి, కంచి కోట అంటాం మేము. బెనారస్ దానికి కంచి దానికి తేడా ఏంటంటే సేమ్ అండి. పళ్ళు అంటే పట్టు కొంచెం వెయిట్ వస్తుంది మంది. ఈ పళ్ళు చూసారా, పెద్ద పళ్ళు వచ్చింది. మన బెనారస్ కి వచ్చేసరికి ఈ పార్ట్ మాత్రమే వస్తుంది, షార్ట్ పళ్ళు వస్తుంది. మనకు కంచి పట్టుకు వచ్చేసరికి దీన్ని బొగడ అంటారండి. ఇది సెంటర్ పేలు, మళ్ళీ బొగడ, మళ్ళీ సైడ్ బొగడ, అలా వస్తాయి అనమాట. మన కంచి దాంట్లో మన కంచి పట్టుకు ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇది కంచి కోట అంటారండి. కంచి కోట క్వాలిటీ గానీ హెవీ ఇదంతా కూడా మన కంచి పట్టు వాడే. శారీ ఎలా వచ్చింది, బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది అనుకుంటున్నాను. శారీ ఇదిగోండి, ఇది ఎలా వస్తుందండి. శారీ ఎలా వచ్చింది, కోట బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వస్తుంది. అదే బెనారస్ లో అయితే అలా రాదండి. ఆర్గంజాలో ప్యూర్ ఆర్గంజా. దీనికి సిల్క్ మార్క్ లేదండి, ఊడిపోయింది. ఇది ఏంటి, కంచి అంటారా? ఇది కంచెం కాదండి, అది అక్కడే బెనారస్ అనమాట. బెనారస్. ఇది ప్యూర్ అండి. ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయి. నేను ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి ఒక్కొక్కటే చూపిస్తున్నాను. ఇది దూపయానంలో క్రష్ అండి, కంచి బార్డర్. ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తుంటాయి, వెళ్ళిపోతుంది. ఎక్కువ ఫుల్ మూవింగ్ అండి ఇది. అవునండి, దూపియానే బాగా సేల్, ఫుల్ మూవింగ్ అనమాట. ఇది బ్లౌజ్, పళ్ళది. ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సిల్క్ మార్క్ అండి. ఇవన్నీ ప్యూర్ అండి మన దగ్గర. ప్యూర్ 99%. ఇది స్టిక్కర్ ఊడిపోయి ఉంటాయి, తీసి పెట్టే దాంట్లో స్టిక్కర్లు ఊడిపోతుంటాయి, మళ్ళీ వెయ్యాలి. ఇది క్రష్ లో దూపియాన పట్టండి. ఇది కూడా క్రష్ బార్డర్ ఇలా వస్తుంది. ఇందులో కూడా కలర్ చార్ట్ ఫుల్ గా ఉంటదండి.
మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కలర్ చార్ట్. ఓకే అండి. 99% పట్టులో. ఇప్పుడు క్రష్ లో దూపియాన పట్టు అంటున్నారు కదా, ఆ బార్డర్ వచ్చిన క్రష్ ఏంటంటారు? అది టిష్యూ టిష్యూ క్రష్ అండి. టిష్యూ అండి. ఇది బిన్నీ జార్జెట్ అండి. బిన్నీ జార్జెట్. దీన్ని వ్రింకిల్ క్రేప్ అంటారు. ఓకే అండి. దీన్ని యాక్చువల్లీ వ్రింకిల్ క్రేప్ అంటారు. ఓకే అండి. చాలా మంది బిన్నీ జార్జెట్ అంటేనే తీసుకుంటున్నారు. బిన్నీ జార్జెట్ అంటే జనంలోకి వెళ్ళిందండి. అది బిన్నీ అనేది ఓల్డ్ పదం కాబట్టి, ఓల్డ్ పదం అండి. దీన్ని బిన్నీ జార్జెట్ అంటేనే తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా అలాగే అంటాం. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి వ్రింకిల్ క్రేప్ అంటాం. ఇవన్నీ అవి. దీంట్లో కలర్స్, ఇది బ్రష్ పెయింట్ వస్తుంది, ఇది వితౌట్ బ్రష్ పెయింట్ అనమాట. దూపియానా క్రష్. దూపియానా క్రష్ పట్టు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. మేము ఒక్కటి కాదు, కాకపోతే ఒక 3-4 చూపిస్తాం. శాంపిల్ కి చూస్తామండి. కాకపోతే రేటు మాత్రం ఇది పెరిగిందండి. ఇప్పుడు ఇది మా తయారీ కాదు, మేము బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిందే. కాదు కదండి, మేము ఇక్కడ బెంగళూరు అక్కడ నుంచి తెచ్చుకుంటామండి. వాళ్ళు అక్కడ నుంచి వైట్ మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కావాల్సినట్టుగా డై అంతా వీల్ చేస్తారండి. ఇది ప్రాసెస్ అందరూ ఒకరే చేయలేరండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ బెనారస్ లో ఉంటదండి, బెంగళూరులో కూడా ఉందో లేదు తెలీదు. మేమైతే బెంగళూరు నుంచి తెచ్చుకుంటామండి. మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తామండి. మేము చాలా మంది ఏం చేస్తారంటే ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేయించాము, ఇది మా సొంత తయారీ అని అంటారు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. రూపాయి 10% 15% వేసుకుని ఇచ్చేస్తుంటాం. ఇది కాకపోతే ఇప్పుడు రేట్ పెరిగిందండి. ఒక కరోనా ముందు అయితే ఇది 4,900 నుంచి 4,800 5,000 లోపు ఉండేదండి. ఇప్పుడు 1,000-1,500 పెరిగిందండి. చాలా పెరిగింది. అందువల్ల ఇదేంటంటే మేము కూడా రేట్ ఎక్కువ వేసి పెంచాల్సి వస్తుంది. మేమే 4,900 అమ్మేమండి 3 years బ్యాక్. దీని క్రేజ్ అయితే తగ్గడం లేదండి. ఇది ఒక క్వాలిటీ, ఇది ఒక క్వాలిటీ. ఇది అర్థం కాదు చాలా మందికి. అవునండి, ఒకలాగే బరువు తక్కువ వస్తుంది, ఇది బరువు ఎక్కువ ఉంటదండి. ఇది హెవీ క్వాలిటీ. ఇది పట్టు పంచండి. ఇది 1950. ఇది చిన్న బార్డర్ వస్తుందండి. ఇది పాలిస్టర్ లో కొంచెం మంచి క్వాలిటీ అండి. ఇది కట్టుకోవచ్చు, మనకి బుట్టలా కానీ జారిపోదు అనమాట. ఇది మంచిది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇదండి. ఇది 2,000 చిల్లరండి, 2,200 అండి. అంటే ఇది బార్డర్ వచ్చేసి థ్రెడ్ వచ్చిందండి. గంగా కావేరి అండి. గంగా కావేరి. ఒకవైపు రెడ్, ఒకవైపు గ్రీన్ వస్తుంది కదండి. అలాంటి గంగా కావేరి. ఇప్పుడు మీరు చూపించి పట్టు పంచలు అంటారు, పంచ రెండు వస్తుంది. పంచ కండువ రెండు వస్తుంది. మంచి క్వాలిటీ అండి. యాక్చువల్ గా ఈ బాక్స్ కూడా మేము పెట్టింది, అంటే డస్ట్ పట్టేస్తుందని పెట్టింది. చాలా మంది ఏం చేస్తారంటే దీని కాస్ట్ పెంచుకోవడం కోసం కూడా బాక్స్ పెడతారండి. అలా ఉండదండి. ఇది ఒక కాస్ట్. ఇది 4,000 చిల్లర. ఇది హాఫ్ మిక్స్ అంటారు. అంటే పట్టులో హాఫ్ మిక్స్. పట్టులో అంటే ఒక 30-40% పట్టు ఉంటది, మిగతాది కొంచెం పాలిష్, ఫైన్ క్వాలిటీ పాలిష్ ఉంటది. దాంట్లోనే గంగా కావేరి అండి. సేమ్ అదే క్వాలిటీలో గంగా కావేరి. దాని తర్వాత ఇది 65% వస్తుంది. పట్టులో 65%. పొడగంతా పట్టు వస్తుందండి. నేసి అడ్డం వచ్చేసి పాలిస్టర్ లో కొంచెం ఫైన్ క్వాలిటీ వేస్తారు. ఇది 65% అంటారు, పడుగు వేసాం కాబట్టి. దాంట్లో ఇది ఒకటండి. ఇలా చిన్నంచు, ఇలా గంగా కావేరి 2 వస్తాయండి. ఇంకా దీని తర్వాత 100% ప్యూర్ వస్తుందండి. ఇంకా 10,000 పెట్టి ఎవరో కొనరు కదండి, అందువల్ల మేము తగ్గించాం అనమాట. లేకపోతే కొనే వాళ్ళు ఉంటే అవి కూడా తెప్పించి పెడతాం. ఇవన్నీ కూడా తమిళనాడు అండి తయారీ. పెద్దాపురం అవన్నీ ఏం కాదు కానండి, తమిళనాడు తయారీ మొత్తం. వాళ్ళది నెంబర్ 1 వస్తుందండి. అంటే క్వాలిటీలో కూడా కొంచెం బాగుంటది అన్నమాట. హ్యాండ్లూమ్ లోనే క్వాలిటీ బాగుంటుంది. ఇవన్నీ కస్టమైజ్ అండి. కస్టమర్లు అంటే ఒక డబుల్ చేయించుకుంటారు అనమాట. అందులో ఒక్కొక్క పీస్ అనమాట. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ శారీస్, ఇవన్నీ కస్టమైజ్ చేసిన శారీస్ ఎక్కువ అనమాట. ఇవన్నీ ఒక్కొక్క పీస్ డెలివరీ ఇచ్చేసామన్నమాట అండి. డెలివరీ ఇచ్చాక సెకండ్ పీస్ అంటే మేము కస్టమైజ్ అనగానే ఒక్క పీసే చేయమన్నమాట. 2 పీసెస్ అలా చేస్తాం అన్నమాట. మాకు అక్కడ జరిగిన మిగిలేదని బట్టి 2-3 అలా చేసుకుంటాం. అలాంటి కస్టమైజ్ పీస్ అండి. కస్టమైజ్ పీసెస్ అనమాట. ఇవి కొంచెం జరీ కూడా కాస్ట్లీ జరీ అండి. వాళ్ళు సెలక్షన్ చేసుకున్న జరీ అనమాట. ఇదంతా ఇది వైన్ కలర్ అనమాట. కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. షోరూమ్ లో కూడా ఇంత కలెక్షన్, ఇంత కలర్ కాంబినేషన్స్ రేర్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ గా కావాలి, అందరూ కట్టినట్టు మేము కట్టకూడదు అనుకున్న వాళ్ళకి ఇది సెట్ అయిపోద్ది. ఇలా ఇప్పుడు వీటిలో మనకి ఏవైనా కస్టమైజ్ చేయమంటే చేపిస్తారు చేయించండి. కాకపోతే మళ్ళీ కాస్ట్ పెరుగుతుందండి. ఇప్పుడు ఆ ఎల్లో పింక్ ఉందండి, ఆ ఎల్లో పింక్ మీరు ఏదైనా వేరే కలర్ వేయాలన్నా వేస్తాం. కాకపోతే మీకు ఆ డైయింగ్ చార్జెస్ అని మీకు ఎక్స్ట్రా పడిపోతాయి. కస్టమైజ్ ఏది ముట్టుకున్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఒకరు చేయించుకున్నది మీరు తీసుకున్నారనుకోండి తగ్గిపోతుందండి. యాక్చువల్ గా మాకు ఇప్పుడు అది కూడా మేము చేయట్లేదండి. అంటే కస్టమర్స్ కూడా సింగిల్ పీసే చేయండి, ఎంత డబ్బు అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టింది ఇంకో చోట ఉండకూడదండి. మరి పట్టు సారీ అంటేనే స్పెషల్ కదండి. ఒక చీర చేయించుకున్నారండి, 2 సిస్టర్స్ చేయించుకున్నారండి. అది
మరి ఇప్పుడు నేను చూపిస్తున్నానంటే వాళ్ళ వీడియో రీచ్ అయిన తర్వాత నన్ను ఏమంటారో తెలియదు. కస్టమర్స్ రెండు, ఒక పెళ్లి కూతురికి ఇదండి, సేమ్ ఇదే పెళ్లి కూతురు చెల్లికి తనేమో కాంట్రాస్ట్ చేయించుకుంది, ఇంకొక అమ్మాయికి ఏమో సేమ్ సెల్ఫ్ కావాలండి. అది నేను ఇచ్చిన ఐడియానండి. సేమ్ హ్యాస్టీ చేస్తే బాగోదు కదా. అవునవును, వాళ్ళు పంపిన పిక్ చూపిస్తాను మీకు. ఓకే అండి. పళ్ళు కూడా డిజైన్ మారుతుందండి. అవును, పళ్ళు డిజైన్ మారిందండి. ఈ బార్డర్ డిజైన్ అని కూడా మారిందండి. నాకు వాళ్ళు ఇలా ఇచ్చారండి. ఇది ఎక్కడో వాళ్ళు 2 lakhs లో తీసుకున్నారంటండి వీళ్ళు ఈ టైప్ డిజైన్. నేను కొంచెం వాళ్ళకి రీజనబుల్ గా చేసి, నా కస్టమర్స్ ఇలా పంపుతారండి. నా కస్టమర్స్ నేను డెలివరీ ఇచ్చాను. ఈ చీర కేరళలో కొనుక్కున్నారండి వాళ్ళు. 3.5 ఎంతకో కొనుక్కున్నారంట. అంటే కస్టమర్ సేమ్ ఇదే కావాలని ఒక యూకే నుంచి నాకు అడిగారు అనమాట. సేమ్ ఇచ్చాను, డెలివరీ అయిపోయిందండి. సెకండ్ పీస్ అంటారా? సెకండ్ పీస్ సేమ్ సారీ సెకండ్ పీస్. అంటే మీకు వీడియోలో కొంచెం బ్రైట్ కనిపిస్తుంది, లైవ్ లో అయితే పర్ఫెక్ట్ కలర్ అండి. అవునవును. ఇలాగ నాకు పంపిస్తుంటారండి, ఇలా కావాలి ఇలా కావాలని, సారీ ఇలా కావాలి ఇలా కావాలి. ఓకే అండి. మనం దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తుంటాం. ఓకే అండి. ఇప్పుడు ఈ కలర్ ఇందులో సింగిల్ కలర్ ఉంటదండి. సేమ్ ఇది అండి. సేమ్ ఇది ఫోటోకి వేరండి. ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇదే ఒకటేనమాట, ఫోటోకి మారిపోద్దండి. ఇది సింగిల్ కలర్, ఇది డ్యూయల్ కలర్. కస్టమైజ్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా. ఇది సేమ్ పీస్ ఇందులో ఉంటదండి. ఇది కూడా మీకు కస్టమర్ పిక్ పెట్టింది? కస్టమర్ పెట్టింది. ఇదిగోండి. ఓకే అండి. సేమ్ పీస్ అండి. వీళ్ళకి ఇది సరిగ్గా కనిపించదు అనుకోండి. ఎగ్జాక్ట్ కలర్ అదే అండి. అందరి దగ్గర లేనిది నా దగ్గర కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అండి. అన్ని షోరూమ్ లో దొరికేది ఇవ్వండి. ఇది తప్ప ఇంకా వేరే వెరైటీ ఏం లేదు. అవి మేము కాన్సెప్ట్ కూడా తగ్గిస్తూ వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇవి తయారీ ఆపేసాం. ఇప్పుడు షోరూమ్ లో అంతా ఇవే నడుస్తున్నాయి. ఇవే కంచిపట్టు అనుకుంటున్నారు చాలా మంది, అంటే లేటెస్ట్ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అంతా ఇది అయిపోయింది. సిటీ వైజ్ గా చూసుకుంటే ఇది ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ఇమిటేషన్ లో వచ్చేసినాయి. సేమ్ పీసే మీకు 4,000 5,000 వచ్చేసింది. అది ప్యూరే, అది 18,000 14,000 నుంచి ఉంటుంది. కానీ ఇమిటేషన్ లో వచ్చేసి ఇది సిల్క్ మార్క్ అండి. ఓకే అండి. 18 నుంచి వస్తుంది. 18 నుంచి ఇది జర్మన్ జెరీ వస్తుంది. జర్మన్ గోల్డ్ అనమాట. బంగారం రాదంలో ఇది కొంచెం షేనింగ్ చూడండి. 75,000 ఉంటే బంగారం వస్తుంది. ఇలా షేనింగ్ తేడా ఉంది కదా. అవునండి. ఇది కొంచెం బ్రైట్నెస్ వస్తుంది, కొంచెం డల్నెస్ వస్తుంది. డల్నెస్ వచ్చింది. దీనికి దానికి 500 డిఫరెన్స్ అనమాట. 500. ఇది ఏంటంటారా అదేంటంటారా? జర్మన్ జెరీలో కొంచెం కాస్ట్లీ అనమాట. ఇలాగ వచ్చి చూసుకుంటే ఇలా క్వాలిటీ అనేది హ్యాండ్ తో పట్టుకుంటే తప్ప ఫీల్ తెలుస్తుందండి. మన లాస్ట్ టైం చేసిన వీడియోకి ఆ ఫోటోలు పెట్టండి, ఆ ఫోటోలో నేను చూసి సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఎలా తెలుస్తుంది? చూడండి అన్ని ఒకేలా ఉన్నాయి. దూరమైనా గానీ దగ్గర వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటే కొంచెం పంపించి ఫీల్ చూసుకొని తీసుకుంటాం బెటర్ అండి. అవునండి. మేము చాలా మంది మాకు ఢిల్లీ నుంచి కాల్ చేశారండి. ఢిల్లీలో ఉన్న అందరూ రాలేము కదండి. దానికి ఇంకో మార్గం అయితే లేదండి, నమ్మకమే. నమ్మకం వాళ్ళు ఒక తెగించి నమ్మకంతో తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం ఆ నమ్మకం అనేది ఉండిపోయి ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయగలరు. ఇదండి మా దగ్గర ఉన్న స్టాక్. ఇంకా చాలా ఉంది, ఉందండి. మీరు ఒక బీరువాలో మాత్రమే తీసారు, నేను చూస్తున్నాను. కొద్దిగా తీసాను, ఒక బీరువాలో ఆఫ్ తీసారు అంతే అండి. ఇంకా అవన్నీ తీయాలి మీకు చేయాలంటే మాత్రం మీరు ఒక ఫుల్ డే మాత్రం స్పెండ్ చేయాలి. అవునండి. ఇంకా మా గోడౌన్ కూడా చూడాలంటే మీకు అవునండి. అవును చూసానండి. కాస్ట్ కూడా నాకు తేడా అనిపిస్తుందండి. కాస్ట్ కానీ క్వాలిటీ కానీ ఇదే సేమ్ శారీని 10,000 8,000 లో కూడా చేయగలం. కానీ సిల్క్ మార్క్ రాదు, ఈ ఫినిషింగ్ రాదు, ఈ స్మూత్నెస్ రాదండి. అవును. క్వాలిటీ వద్దు, ఒకసారి వాడి పడేస్తామంటే మేము ప్యూర్ లో కూడా సిల్క్ మార్క్ లో కూడా లైట్ వెయిట్ చేయొచ్చు. ఒక్కసారికి వాడి పడేస్తామంటే అది చెప్పలేం, పెళ్లిలో కూడా చిరిగిపోవచ్చు. అవునండి. అది కొంతమంది సెంటిమెంట్ గా అశుభం కూడా అనుకుంటారండి. అవునవును. అలా అనుకోకూడదు, కొంచెం క్వాలిటీ తీసుకోమంట. అంటే ఇంత జరీ కావాలి, ఇంత క్వాలిటీ కావాలి, ఇంత హైట్ ఉండాలి చీర, తర్వాత ఏమో అంత బ్రైడల్ గా డిజైన్ ఉండాలి, వెయిట్ తక్కువ రాదండి. అన్ని కలిపి లైట్ వెయిట్ కావాలంటే నేనే కాదు, బ్రహ్మదేవుడు కూడా అలాంటి తయారు చేసే చీరలు కానీ మనుషులు కానీ పుట్టించలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.